Yes, you can proceed. మీ పేర్లు? శేషేంద్ర, నాగేంద్ర, పగేంద్ర. అందరూ పావులే. మీ వృత్తి? బిజినెస్. ఏం బిజినెస్? ఒకటేమిటి, కార్మికుల కోసం బీడీ ఫ్యాక్టరీ పెట్టాం. వ్యవసాయ కూలీల కోసం తోటలు పెంచాం. మధ్యతరగతి ప్రజల కోసం కాంట్రాక్టులు చేపట్టి ఇల్లు కట్టించాం. మీ ఇనపెట్టెలు నింపడం కోసం స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. స్మగ్లింగా? దాని స్పెల్లింగ్ కూడా మాకు తెలియదు యువర్ ఆనర్. మేము స్వయం కృషితో పైకొచ్చాం. వెరీ గుడ్. కష్టపడి పైకొచ్చిన మీరు పోయిన సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు, వెల్త్ ట్యాక్స్ ఎంత కట్టారు, ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత కట్టారు? గవర్నమెంట్ వారు కట్టమన్నంత కట్టారు. దయచేసి పీపీ గారిని ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలే వేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నాను, దయచేసి మీరు కూర్చోండి. యువర్ ఆనర్, ఈ నాగేంద్ర ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ వారిని మోసగిస్తున్నాడు. అబద్ధం. నేను గవర్నమెంట్ కి 18 లక్షలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాను. 18 లక్షల ట్యాక్స్ కట్టిన మీరు ఏమైనా మంచి పనులు చేయడానికి డొనేషన్స్ ఇచ్చారా? ఈ ప్రశ్న అవసరమా అని నేను పీపీ గారిని బల్ల గుద్ది ప్రశ్నిస్తున్నాను. పేదల పాలిట ఆశా జ్యోతిని కీర్తించబడుతున్న ఈ నాగేంద్ర జాలి దయ లేని వాడిని నిరూపించాలంటే ఈ ప్రశ్న అవసరమేనని బల్ల గుద్దకుండానే డిఫెన్స్ వారికి చెప్తున్నాను. చెప్పండి నాగేంద్ర గారు, మీరు చేసిన మంచి పనులేమిటో? పోయిన ఎలక్షన్ లో పార్టీ ఫండ్ కింద 50 లక్షల క్యాష్ ఇచ్చాం. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కొంపముంచాడు. నాగేంద్ర గారు, మీ తాతగారు ఏం చేస్తుండేవారు? మా తాతగారా? నాకు తెలియదు. నాకు తెలుసు. విజయవాడ లబ్బిపేటలో ఒక గుడిసెలో కల్తీ సారా అమ్మేవారు. నాన్ సెన్స్. ఇది ఓ ప్రూఫ్ యువర్ ఆనర్. 1917లో పాతపేట పోలీస్ స్టేషన్ లో వీళ్ళ తాత మీద పెట్టిన కేసు అందు కోర్టు వారు ఇచ్చిన తీర్పు నకలు. యువర్ ఆనర్, అదే వ్యాపారాన్ని ఇతని తండ్రి ఒక పెంకుటింట్లో నడిపేవాడు. అంతేకాదు బ్లాక్ మార్కెటింగ్ కూడా చేసేవాడు. ఇన్ని తప్పుడు పనులు చేసి సంపాదించినా ఇతని తండ్రి హయాంలో ఏనాడూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ఇంత గొప్ప పరువు ప్రతిష్టలు గల కుటుంబంలో పుట్టిన ఈ పెద్ద మనిషి సంవత్సరానికి కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్ 18 లక్షలు, ఎలక్షన్ కు పార్టీ ఫండ్ గా ఇచ్చింది 50 లక్షలు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మన దేశంలో ఒక మనిషి ఇంత తక్కువ కాలంలో ఏ అవినీతికి పాల్పడకుండా ఇంత డబ్బు సంపాదించగలడా? నో, ఇంపాసిబుల్. చట్టానికి ప్రతినిధి అయిన ఎస్పీ క్రాంతి కుమార్ తను స్వయంగా పట్టుకున్న దొంగ సరుకు ఈ నాగేంద్రదేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు. కనుక అక్రమంగా కోట్లు సంపాదిస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని తారుమారు చేస్తున్న ఇలాంటి అవినీతి పరుల్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ముద్దాయి నాగేంద్రకు ప్రాసిక్యూషన్ వారు పేర్కొన్న చాలా స్మగ్లింగ్ కేసులతో సంబంధం ఉందని నిరూపించబడినందువల్ల ముద్దాయికి ఫెర్రా సెక్షన్ 23 ప్రకారం 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కంగ్రాచులేషన్. ఏమండి, ఇక్కడికి వచ్చిన ఆఫీస్ పనులేనా? ఆదివారం పిల్లలతో సరదాగా ఉండొచ్చుగా. కమాన్, పదండి. రే బాబు, రండి రండి, మనందరం కలిసి ఆడుకుందాం. రైట్, ఇప్పుడు మీ ఇద్దరికి ఓ పోటీ పెడతాను. బాక్సింగ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకు మంచి బహుమతి ఇస్తాను. తప్పకుండా ఇస్తారా? అయితే రెడీ. సూర్య నా పార్టీ, చంద్ర నా పార్టీ. రెడీ? 1 2 3. మా పార్టీ గెలిచింది. మా పార్టీ గెలిచింది. నేను ఒప్పుకోను, మా పార్టీ గెలిచింది. రాజేశ్వరి, పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళి. ఏడు సంవత్సరాలు జైల్లో ఉండవలసిన వాళ్ళు 7 రోజులకే బయటికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపోతున్నావా క్రాంతి? అదే డబ్బుకున్న పవర్. పులితో చెలగాటం ఆడకు నాగేంద్ర. ఈ నాగు పావుని తోక తొక్కి రెచ్చగొట్టావు. నిన్ను కాటేయటానికే వచ్చాను. బాబు, గుండాలు వచ్చారు. మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి దాక్కోండి. నేను పిలిచేదాకా రావద్దు. వెళ్ళండి వెళ్ళండి.
చూస్తానని వీర ప్రతిజ్ఞ చేస్తున్నావా రాజేశ్వరి? అన్నట్టు నువ్వు న్యాయదేవతవి కదూ, అయితే నీ కళ్ళుండకూడదమ్మా, చెవులే ఉండాలి. ఏయ్! రాజేశ్వరి, నాకు శిక్ష వేయించిన నేరానికి నువ్వు నుదుటి కుంకుమకి దూరమై, కన్న బిడ్డలకి దూరమై, కంటి చూపుకి దూరమై జీవితాంతం కుమ్మిలి కుమ్మిలి చావాలి. పదండి. ఆ దుర్మార్గులు నా సౌభాగ్యాన్ని మంట కలిపారు. నా కన్న బిడ్డలు నాకు కాకుండా చేశారు. ఆత్మీయులందరినీ పోగొట్టుకుని ఆఖరి శ్వాస బిగపట్టుకుని ఎందుకు బ్రతుకుతున్నానో తెలుసా? నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి. కానీ కానీ నేను ఓడిపోయాను. లేదమ్మా, ధర్మానికి ఓటమి లేదు. ఈ రోజు నుంచి నీ సమస్య నా బాధ్యత, నీ పగ నా ఆశయం. నీ ఆవేశానికి నేను స్వరూపాన్ని అవుతానమ్మా. నీ జీవిత లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను. బాబు, అవునమ్మా, ఏ దుర్మార్గులు నిన్ను చిత్రవదకు గురి చేసి కంటి చూపుకు దూరం చేశారో ఆ దుర్మార్గుల శవాలను నీ జ్ఞాన నేత్రంతో చూడగలిగేటట్టు చేస్తాను.